ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సంతోషంగా ఉన్నవారు ఒకసారి హల్లెలూయా చెప్తారా? నా కోసం చెప్పారా? సంతోషంగా ఉన్నారని చెప్పారా? అమ్మాయి ఇన్ని కుర్చీలు ఉన్నాయి, మెట్ల మీద ఎందుకమ్మా? ఒక చైర్ వేసి కట్టు. ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి రోజు. ఏంటి ఈరోజు ప్రత్యేకమైనటువంటి రోజు? ఏంటి? ఉమెన్స్ డే, ప్రపంచ స్త్రీల దినోత్సవం. చాలా దినోత్సవాలు ఉన్నాయి. ఫ్రెండ్స్ డే ఉంది, ఫాదర్ డే ఉంది, మదర్ డే ఉంది, లవర్స్ డే ఉంది, పప్పి కుక్క పిల్లలకి ఆటికి ఒక డే ఉంది. ఇట్లా ప్రతిదానికి కూడా టైలర్స్ డే ఉంది. చాలా కార్మికుల దినోత్సవం అని చాలా ఉన్నాయి. ఈరోజు ప్రపంచ స్త్రీల దినోత్సవం. ఒకసారి చెప్పండి నాతో కలిసి. అంటే స్త్రీలు పుట్టారనా? కాదు, వారికంటూ ఒక ప్రత్యేకమైనటువంటి రోజుని కేటాయించడం జరిగింది. సో ఈరోజు మనం వాక్యము కూడా స్త్రీలకు సంబంధించిందే అయి ఉంది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. స్త్రీ యొక్క ప్రాముఖ్యత, స్త్రీ ఎలా ఉంటది, స్త్రీ బైబిల్ గ్రంథంలో ఏమేం చేసింది, ఇప్పుడు స్త్రీ ఏమేం చేస్తుంది, మరి బైబిల్ గ్రంథం వారికి ఇచ్చేటువంటి విలువ ఎలా ఉంది అని ఈ రాత్రి మనము కొన్ని మాటలు మనం ధ్యానించబోతున్నాము. దేవుడు చక్కని వాక్యముని ఈరోజు మన కోసం సిద్ధపరిచారు. అందుని బట్టి ప్రభువు ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. తీయండి బైబిల్ గ్రంథంలో నుంచి 4వ అధ్యాయము 1వ వచనము, పేజీ నెంబర్ 3. ఆదికాండము 4వ అధ్యాయము 1వ వచనము, 1, 2 వచనములు. ఈరోజు మన ధ్యానాంశముగా 1వ వచనమునే మనం ధ్యానిద్దాము. ఆదాము తన భార్య అయిన అవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కయ్యోనుని కని, యెహోవా దయ వలన నేను ఒక మనుషుణ్ణి సంపాదించుకున్నాను నేను. తరువాత ఆమె అతని తమ్ముడగు హేబేలును కనెను. హేబేలు గొర్రెల కాపరి, కయ్యేను భూమిని సేద్యపరచువాడు. దేవుడి మాటలు దీవించునుగాక. హల్లెలూయా. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, ఈ రాత్రి మీ సన్నిధి కావాలయ్యా. ఈ రాత్రి మీ మాటలు కావాలయ్యా. ఈ రాత్రి మీరు మాట్లాడాలయ్యా. మీరు మాతో ఉండాలయ్యా. మీకు మహిమ చెల్లిస్తున్నాం. ఈ వాక్యముని నాయన వడ్డించుండగా నాయన ప్రతి ఒక్క బిడ్డతో మీరు మాట్లాడండి. మీ సన్నిధి కావాలి ప్రభువా. అల్పుడును అయోగ్యుడును మీ యొక్క సిలువ చాటును మరుగుపరచండి ప్రభువా. మీ కృప చూపించండి ప్రభువా నాయన. మీ సన్నిధి మాకు కావాలి ప్రభువా నాయన. మీకు మహిమ చెల్లిస్తున్నాము తండ్రి. మీకు ఘనత ప్రభావాలు చెల్లిస్తున్నాము తండ్రి నాయన. సమస్త మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ రాత్రి మీరు మాతో ఉండాలయ్యా. మాతో మాట్లాడండి ప్రభువా నాయన. మీ దాసునిలో ఉండి మాట్లాడండి ప్రభువా నాయన. అయ్యా, వినగలిగినటువంటి చెవులను నాయన, గ్రహించే మనసును మీరు మాకు దయచేయండి. మీ సన్నిధి మాతో ఉంచి నడిపించండి ప్రభు. సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకే చెల్లిస్తూ ఈ వాక్యం ద్వారా మీరు ఈ రాత్రి మాతో మాట్లాడమని ఈ ప్రార్థన మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైన నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మంచిది ప్రియులారా, మనం ఇక్కడ చూసాము ఆదికాండము 4వ అధ్యాయము. ఆదాము తన భార్య అయిన అవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కయ్యోనిని కని, యెహోవా దయ వలన నేను ఒక మనిషిని సంపాదించుకున్నాను అనేటువంటి మాటను మనం చూస్తూ ఉంటున్నాం. ఇక్కడ ఏ మాటను చూస్తున్నాం? ఎవరంటున్నారు అని అంటే అవ్వ అనేటువంటి స్త్రీ అంటూ ఉన్నటువంటి మాట, యెహోవా దయ వలన నేను ఒక మనుషుణ్ణి సంపాదించుకున్నాను అని. అవ్వ ఎవరంటే ఆదాము యొక్క భార్య అయ్యి ఉన్నది అవ్వ. యెహోవా దయ వల్ల నేను ఒక మనుషుణ్ణి సంపాదించుకున్నాను అనేటువంటి మాటను మనం చూస్తున్నాం. నిజమే, ఈ రోజుకు మనం
బ్రతికున్నామంటే దేవుని యొక్క దయే. ఆమేన్. దేవుని యొక్క దయే ఈరోజు మనం బ్రతికున్నామంటే. దయ ఏం చేస్తుందంటే తప్పుల్ని క్షమిస్తుంది. ఏం చేస్తుంది? దయ తప్పుల్ని క్షమిస్తుంది. దయ కాపాడుతుందండి. దయ ఏం చేస్తుంది? మనల్ని కాపాడుతుంది. దయ మనల్ని మారుస్తుంది. ఆమేన్. మూడో పాయింట్, దయ మనల్ని మారుస్తుంది. అంతేకాదు దయ మనకు క్రొత్త జీవితము ఇస్తుంది. అందుకనే ఇక్కడ తప్పు చేసినటువంటి వెంటనే ఆదాముని అవ్వని శిక్షించలేదు, క్షమించింది. అందుకే తన తప్పుల్ని క్షమిస్తుందండి దేవుని యొక్క దయ. దేవుని యొక్క దయ తప్పుల్ని క్షమిస్తుంది. అంతేకాదు కాపాడుతుంది. మనిషి మారు మనసు పొందేలాగా చేస్తుంది. అంతేకాదు జీవితాన్ని మార్చేలాగా చేస్తుంది దేవుని యొక్క దయ. ఆ యొక్క దయే అవ్వ అంటూ ఉంది, యెహోవా దయ వలన నేను ఒక మనుషుని సంపాదించుకున్నాను అనేటువంటి మాటను మనము చూస్తూ ఉన్నాం ప్రియులారా. ఇక్కడ దేవుడి యొక్క ప్రేమ మనకు కనిపిస్తూ ఉంది. ఆయన యొక్క దయ మనకు కనిపిస్తూ ఉంది. మన జీవితంలో కూడా ఒకవేళ సమస్యలు వచ్చినా, పాపాలు ఉన్నా, బలహీనతలు ఉన్నా, యెహోవా దయ మన మీద ఉంది. ఆమేన్. ఆమేన్. అందుకనే 3వ అధ్యాయము 21వ వచనములో మనం చూస్తున్నట్లయితే అక్కడ దేవుడైనటువంటి యెహోవా ఆదామునకు అతని భార్యకును చర్మపు చొక్కాలను చేయించి వారికి తొడిగించెను అనేటువంటి మాటను చూస్తూ ఉన్నాం. చూసారా? దేవుని యొక్క దయ ఏం చేసిందో తెలుసా? వస్త్రాలు ఇచ్చేటువంటి చూస్తూ ఉన్నాం. వస్త్రాలు ఎవరికి ఇస్తాం? మనం ఎవరికి సహాయం చేస్తాం? ఇబ్బందుల్లో ఉన్న వారికి మనం సహాయం చేస్తాం. ఆ యొక్క సహాయమే చర్మపు చొక్కాల్ని చేసి ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అది దేవుని యొక్క దయ మనకు కనిపిస్తూ ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. ఆ మాటను మనం చూస్తూ ఉన్నాం. దేవుని యొక్క దయ వెంటనే కోపపడలేదు. ఉదాహరణకి చెప్తే, తండ్రి దగ్గర ఒక పిల్లవాడు చూస్తూ ఉన్నప్పుడు ఒక గాజు మంచి గ్లాసుని పగలగొట్టేశాడు పిల్లవాడు. అప్పుడు వెంటనే తండ్రి ఏమంటాడు కోపంగా, ఇదెందుకు పగలగొట్టావు అని అంటాడు. ఇదెందుకు పగలగొట్టావు అని అంటాడు. వెంటనే పిల్లవాడు వెంటనే డాడీ ఐఎమ్ సారీ అని అన్నాడు అనుకో. తండ్రి ఏమంటాడో తెలుసా? పగిలితే పగిలిందిలే, నువ్వు నా కుమారుడివి అని చెప్తే ఇదేంటో తెలుసా? దేవుని యొక్క దయ. కోపపడుకోకుండా, శిక్షించుకోకుండా, గ్లాస్ పగిలితే పగిలిందిలే, నువ్వు నా కుమారుడు అని చెప్తే ఇది క్షమించేటువంటి దయ. బైబిల్ గ్రంథంలో కూడా మనం ఇదే చూస్తూ ఉన్నాం. ఆదాము అవ్వ జీవితంలో పాపం చేసిన వెంటనే వారు బలహీనులయ్యారు. సమస్య వచ్చింది, బలహీనులయ్యారు. అయినా కూడా దేవుని యొక్క దయ వారి మీద ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గట్టిగా చెప్పండి కొంచెం. హల్లెలూయా. దీని యొక్క హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ చూద్దాం. ఈరోజు ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే కనుక అవ్వ అనే మాటను మనం చూస్తున్నాం. అవ్వ అంటే ఎవరు? స్త్రీయే కదా. స్త్రీయే కదా. మొట్టమొదటి స్త్రీ ప్రవచించినటువంటి మాటను కూడా మనం చూస్తున్నాం బైబిల్ గ్రంథంలో. యెహోవా దయ వలన నేను ఒక్కొక్క మనుషుని సంపాదించుకున్నాను అని అంటుంది. ఎవరి దయ వల్ల? దేవుని దయ వల్ల. ఎలా చెప్పగలిగింది అని అంటే, ఇక్కడ మనం చూసినట్లయితే ఒక మాట మనం చూడాలి. అక్కడ ఆదికాండ 3వ అధ్యాయము 15వ వచనం చూడండి ఒకసారి. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకు ఆమె సంతానమునకు వైర్యము కలుగు చేసేదను, అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడమ మీద కొట్టేదు. ఇక్కడ మనం కావాల్సినటువంటి మాట ఏంటంటే, స్త్రీ సంతానము నీ తల నూరుతుంది అనేటువంటి మాటను చూసినట్లయితే అవ్వ గుర్తుపెట్టుకుంది. ఈ కుమారుడేనేమో అనుకొని చాలా సంతోషపడింది, చాలా ఆనందపడింది. ఎంత ఆనందం అంటే, ఈ కుమారుడేనేమో, స్త్రీ సంతానం నుంచి వచ్చినటువంటి వాడు
సర్పం యొక్క తలను చితక్కొడతాడని అన్నాడు కదా, ఈ కుమారుడేమో అనుకొని యెహోవా దయ వలన నేను ఒక మనిషిని సంపాదించుకున్నాను అనే సంతోషంగా చెప్తుంది. కానీ ఆ సంతోషం ఎక్కువ కాలం నిలబడలేదు. ప్రియులారా, వచ్చే ఆదివారము ఏం జరిగిందో, ఆ కుమారుడు ఏం చేశాడో తర్వాత మనము ధ్యానిద్దాము. అయితే ఇక్కడ ఒక మాటను నేను తెలియచేయాలనుకుంటున్నాను. దేవుడు సర్పానికి చెప్పినటువంటి ఆ మాట అవ్వ గుర్తుపెట్టుకొని ఈ కుమారుడేమో అని అనుకున్నటువంటి మాటను మనం చూస్తూ ఉన్నాం. చూసారా, ఇక్కడ స్త్రీకి దేవుడు ఎంత ధన్యతనిచ్చాడంటే ఏమనిచ్చాడో తెలుసా? శిక్షించుకోకుండా ఆయన వాత్సల్యం చూపిస్తూ ఉన్నాడు. ఇప్పటికి కూడా దేవుడు ఆయన వాత్సల్యం చూపిస్తూనే ఉన్నాడు. దీనికి హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ చూస్తే, యూదుల యొక్క స్త్రీలు మాట్లాడకూడదు. కొన్ని సందర్భాల్లో బహిరంగంగా మాట్లాడరు. యూదులు ఎలా ఉంటారంటే, అక్కడ వారి యొక్క సంస్కృతి ప్రకారము మహిళలు ఇంట్లోనే ఉంటారు. కొంతమంది యూదులు, కొంతమంది రబ్బీలు అని పిలుస్తారు, బోధకులు, అక్కడ మహిళలను చదువుకోనివ్వరు, మాట్లాడకూడదు. యూదా సాంప్రదాయం ప్రకారం అది. కానీ బైబిల్ గ్రంథం వచ్చిన తర్వాత, బైబిల్ యొక్క గొప్పతనం చూసిన తర్వాత ఆయన యొక్క బిడ్డల ద్వారా చట్టం చేయించాడండి. ఆయన యొక్క బిడ్డల ద్వారా గొప్ప గొప్ప చట్టాలు చేయించాడు. ఉదాహరణకు మన భారతదేశంలో చూస్తే సతీ సహగమనం అనగా భర్త చనిపోయిన వెంటనే ఆ చితిలో భార్యను కూడా వేసి కాల్చేవారండి. కానీ ఈ రోజుకి మన అమ్మమ్మలో, నాయనమ్మలో కొంతమంది బ్రతుకున్నారంటే ఆ చట్టాల వల్లే. అది ఆ యొక్క చట్టాన్ని మార్చేశారండి. ఒకప్పుడు మహిళలకు విద్య లేదు, ఒకప్పుడు మహిళలకు చదువు లేదు, ఒకప్పుడు మహిళలు బహిరంగంగా మాట్లాడకూడదు, బయట తిరగకూడదు. కానీ దేవుని బిడ్డల ద్వారా స్వాతంత్రం, దేవుని బిడ్డల ద్వారా అనేకమైన చట్టాలు వచ్చినాయండి. ఈ రోజుకి బిడ్డలు చదువుకుంటున్నారంటే బైబిల్ గ్రంథం వల్లే. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు బిడ్డలు బహిరంగంగా మాట్లాడుతున్నారంటే, ఎలక్షన్లో నిలబడుతున్నారంటే, కాలేజీలకు వెళుతున్నారంటే ఈ బైబిల్ గ్రంథం ద్వారానే. ఈ బైబిల్ గ్రంథము అనేకమైనటువంటి చట్టాలు మార్చటానికి, అనేక మంది బిడ్డలు ఇది చదవటం ద్వారా అనేకమైన చట్టాలను మార్చారండి. ఈరోజు స్త్రీ మాట్లాడుతుంది, ధైర్యంగా పని చేసుకోగలుగుతుంది, బయట తిరగగలుగుతుంది. ప్రతి రంగంలోనూ స్త్రీలు ఉన్నారు. నేవీ, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, డాక్టర్స్, వైద్య రంగంలో ఉన్నారు. స్త్రీలు పొలిటికల్గా ఉన్నారు. ఎన్ని రంగాల్లో ఉన్నారో ఈ రంగంలో లేరు అనటానికి లేకోకుండా స్త్రీకి దేవుడు గొప్ప ధన్యతనిచ్చాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అందుకనే బైబిల్ గ్రంథం చూసినట్లయితే దేవుడు ఇచ్చినటువంటి కృపను, ధన్యతను ఉపయోగించినటువంటి స్త్రీల గురించి ఈ రాత్రి మనము ధ్యానాంశముగా చూద్దాం. బైబిల్ గ్రంథంలో న్యాయాధిపతుల్లో 4వ అధ్యాయంలో దెబోరా అనేటువంటి స్త్రీ మనకు కనిపిస్తూ ఉంది. ఆమె ఒక న్యాయాధిపతి అయ్యుండి, ఒక ప్రవక్తి అయ్యుండి ఇశ్రాయేలుని 40 సంవత్సరాలను శాంతితో నెలకొల్పిందండి దెబోరా అనేటువంటి స్త్రీ. ఆ కాలంలో ఒక మహిళ దేశాన్ని నడిపించడం అంటే మామూలు విషయం కాదు. దేవునికి మహిమ కలుగునుగాక. దెబోరా ఈరోజు మనకు ఒక ఉదాహరణగా కనిపిస్తూ ఉంది. అంతేకాదు ఎస్తేరు గ్రంథములో చూసినట్లయితే ఆమెకు రాణిగా ఉంది. తన బంధువైన మొర్దెకై పెంచిన ఎస్తేరు రాణిగా ఎంపికై హామాను అనే దుష్టుని కుట్ర నుండి ఇశ్రాయేలును కాపాడిందండి. తన ప్రాణాన్ని లెక్క చేయలేదు. నేను నశిస్తాను, కానీ వీరిని కాపాడుకోవాలనేటువంటి ఎస్తేరు మనకి ఈరోజు ఒక రోల్ మోడల్గా కనిపిస్తూ ఉంది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అలాగే యేసుక్రీస్తు తల్లి అయినటువంటి మరియా మనకు ఉదాహరణగా కనిపిస్తుంది. యేసుక్రీస్తు ప్రభువారు ఈ ప్రపంచాన్ని రక్షణ కోసం మహిళను ఎన్నుకున్నాడండి. ఎవరిని ఎన్నుకున్నాడు యేసుక్రీస్తు ప్రభువారు?
మహిళను ఎన్నుకున్నాడు. ఈ ప్రపంచాన్ని రక్షించటానికి యేసుక్రీస్తు ప్రభువారు మహిళను ఎన్నుకుంటే ఆ మహిళ అన్న మాట ఏంటో తెలుసా? లోకాసు వార్త 1వ అధ్యాయం 38లో ఉంటది, నీ మాట ప్రకారము నాకు జరుగునుగాక. గట్టిగా చప్పట్లు కొట్టండి ఒకసారి. ఆ స్త్రీ అన్న మాట ఏంటో తెలుసా? నీ మాట ప్రకారము జరుగునుగాక. ఆమేన్, హల్లెలూయా. సో దెబోరా మనకు ఒక ఉదాహరణ. ఎస్తేరు ఒక రాణి అయి ఉన్నటువంటి ఎస్తేరు తన ప్రజలను కాపాడటానికి నిలబడింది. ఎస్తేరు ఒక ఉదాహరణగా కనిపిస్తూ ఉంది. అలాగే యేసుక్రీస్తు తల్లి, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క తల్లి అయినటువంటి మరియ కూడా నీ మాట చొప్పున కలుగునుగాక అనంది. ఆమేన్. అలాగే యోహాను సువార్త 4వ అధ్యాయంలో చూస్తే సమరయ స్త్రీ మనకి కనిపిస్తూ ఉంది. ప్రియులారా, ఎవరు కనిపిస్తూ ఉన్నారు? సమరయ స్త్రీ. వాస్తవంగా యూదులు సమరయులు మాట్లాడుకోరు, పలుకోరండి బహిరంగంగా. వారెక్కడో ఊరు చివరన ఉంటూ ఉంటారు, మాట్లాడుకోరు. కానీ యేసుక్రీస్తు ప్రభు వారు దానిని చెరిపి వేశారు. గట్టిగా చప్పట్లు కొట్టండి ఒకసారి. ఎందుకో తెలుసా? మాట్లాడుకో ఉండేటువంటి విధానాన్ని మార్చివేశాడు. ఇంకా చెప్పాలంటే యోహాను సువార్త 20వ అధ్యాయంలో మగ్దలేని మరియ కనిపిస్తూ ఉంది. ఎవరు కనిపిస్తూ ఉన్నారు? మగ్దలేని మరియ. ఆ కాలంలో మహిళల యొక్క సాక్ష్యము కోర్టులో కానీ ఎక్కడా తీసుకోరు. నువ్వు లోపలికి పో అని అంటారు. ఏదైనా జరిగింది చెప్పటానికి రావాలంటే నువ్వు మాట్లాడకూడదు, లోపలికి వెళ్ళు అనేటువంటి వారు. కోర్టులో కూడా సాక్ష్యం తీసుకునేవారు కాదండి. అలాంటి స్థితి నుంచి మన దేవాతి దేవుడు మహిళను మొదటి సాక్షిగా ఎన్నుకున్నాడు. ఆమేన్. మొదటి సువార్తికురాలుగా కనిపిస్తూ ఉంది. ప్రియులారా, యోహాను సువార్త 20వ అధ్యాయంలో మనకు కనిపిస్తూ ఉంది. మహిళను, మగ్దలేని మరియను మహిళను మొదటి సాక్షిగా వాడుకున్నాడండి. మన దేవుడు గొప్పవాడు. ఆయన ఎవరినైనాను వాడుకుంటాడండి. బైబిల్ గ్రంథంలో దేవుడు ఎలా చేశాడు ఆదాము అవ్వను అంటే తన పోలిక, తన స్వరూపంలో చేశాడంట. మనం ఎవరి స్వరూపం, ఎవరి పోలిక అయి ఉన్నాం? మనం దేవుడి పోలిక, దేవుని స్వరూపం అయి ఉన్నామండి. మనము జంతువులకు లేదు అవకాశం, మొక్కలకు లేదు, చెట్లకు లేదు, పక్షులకు లేదు. కానీ దేవాతి దేవుడు ఆయన స్వరూపాన్ని, ఆయన పోలికను మనకిచ్చాడండి. ఆలోచించే విధానము, ప్రేమను పెట్టాడు, కుటుంబ వ్యవస్థను పెట్టాడు. ఈ కుటుంబ వ్యవస్థలో వచ్చినటువంటి అవ్వ అంటూ ఉండి, యెహోవా దయ వలన నేను ఒక మనుషుణ్ణి సంపాదించుకున్నాను. అలాగే బైబిల్ గ్రంథంలో హన్నా అనేటువంటి ఒక భక్తురాలు కనిపిస్తూ ఉంటది. ఆమె ఏమందో తెలుసా? దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేసిందండి, ఉపవాసం ఉందండి. నాకు మగబిడ్డను ఇస్తే నీ సేవకు నేను ఇస్తానయ్యా అని మొక్కుకుందండి. ఆమె మొక్కుకున్న విధానం బట్టి దేవుడు అద్భుత కార్యం జరిగించాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే బైబిల్ గ్రంథంలో, కీర్తన గ్రంథంలో కూడా ఉంటది, దేవుని కుమారులు దేవుడు ఇచ్చి బహుమానమై ఉంది. గర్భఫలము యెహోవా ఇచ్చి స్వాస్థ్యము అనే మాటను మనం చూస్తూ ఉన్నాం. యవ్వన కాలమందు పుట్టినటువంటి పిల్లలు బలవంతుని చేతిలోని బాణముల వంటి వారు. మన పిల్లలు ఎలా ఉండాలని కోరుకోవాలో తెలుసా? దేవుని చేతిలో ఆయుధాలుగా ఉండాలని కోరుకోవాలి. దేవుని చేతిలో ఆయుధాలుగా మారాలని కోరుకోవాలి. ఎందుకో తెలుసా? భవిష్యత్ తరాన్ని దేవుడు వారి ద్వారా నిర్మిస్తాడండి. ఒక దైవ భక్తిగా పిల్లల్ని పెంచాలి, ఒక దైవ భక్తిగా పిల్లలకు నేర్పించాలి. ఏం చేస్తారో తెలుసా? వీరు బలవంతులయ్యి దైవ భక్తి కలిగినటువంటి పిల్లవాడు దేశాన్ని మారుస్తాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి. దైవ భక్తి కలిగి పిల్లవాడు కుటుంబాన్ని మారుస్తాడు. దైవ భక్తి కలిగినటువంటి పిల్లవాడు సంఘాన్ని మారుస్తాడు. దైవ భక్తి కలిగినటువంటి పిల్లవాడు ఊరును మారుస్తాడు. దైవ భక్తి కలిగినటువంటి పిల్లవాడు ఎక్కడున్నా
ఒక ప్రత్యేకమైన మార్పును తీసుకొస్తాడు. పిల్లలారా, మన పిల్లలు ఎలా ఉండాలని కోరుకోవాలంటే దైవ భక్తి కలిగినటువంటి పిల్లలుగా ఉండాలి. ఆమేన్. మీకు ఒక ఉదాహరణ చెప్తాను. ఈ మధ్య ఒక క్రికెట్ మ్యాచ్ జరుగుతూ ఉన్నప్పుడు సంజు శాంసన్ అనేటువంటి ఒక క్రిస్టియన్ వ్యక్తి అందరూ చాలాగా ప్రశంసించేటువంటి వ్యక్తిగా ఈరోజు దేశానికి గర్వకారణంగా నిలబడ్డాడు. అతని పేరు సంజు శాంసన్. ఏం చేశాడు ఇతను అని అంటే చూస్తే అతడు 47 బంతుల్లో 50 బంతుల్లో 97 పరుగులు కొట్టి భారతదేశం గెలవటానికి ముఖ్య కారకుడయ్యాడని ప్రపంచం మొత్తం తనను ఎంతగానో అప్రిషియేట్ చేసింది. దీనిలో వింతేముందయ్యా అనంటే దీనిలో ఒక ప్రాముఖ్యత ఏంటో తెలుసా? తను కొట్టిన వెంటనే, ఆ పరుగులు కొట్టిన వెంటనే గ్రౌండ్లోనే, స్టేడియంలోనే ఉండి తన హెల్మెట్ని, బ్యాట్ని పక్కకు విసిరేసి ఆయన ఏమన్నాడో తెలుసా? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, ఈ సహాయం ఎక్కడి నుంచి వచ్చిందంటే నా దేవుడు ఇచ్చాడండి అని చెప్పాడు. దేవునికి మహిమ కలుగునుగాక. మోకాళ్ళు దండ వేసి వెంటనే తను దేవుడికి ప్రార్థన చేశాడండి. 2 చేతులు ఇలా పెట్టి. ఒక దైవ భక్తి కలిగినటువంటి పిల్లవాడు దేశంలో దేవాతి దేవునికి ఎంత మహిమ తీసుకొచ్చాడు. ఇంకా అలాంటి భక్తులు ఎంతో మంది ఉన్నారు బైబిల్ గ్రంథంలో. దైవ భక్తితో పెంచినటువంటి దావీదు మహారాజు అయ్యి దేశానికి ఎంత గర్వకారణముగా, యేసేపు దైవ భక్తి కలిగినటువంటి వాడుగా దేశానికి ఎంత గర్వకారణముగా ఉన్నాడు. దైవభక్తి కలిగినటువంటి పిల్లలు దేశానికి మాదిరిగా ఉంటారు. దేశంలో దేవాతి దేవునికి మహిమ తెచ్చేటువంటి బిడ్డలుగా ఉంటారు. అలాంటి బిడ్డలు మన బిడ్డలు ఉంటున్నారా? మన బిడ్డల్ని దైవభక్తిగా పెంచుతున్నామా? ఏమైతే సంబరపడుతుంది అవ్వ అయితే ఏమంటుందో తెలుసా? అవ్వ ఏమంటుంది? యెహోవా దయ వలన నేను ఒక మనిషిని సంపాదించుకున్నాను. నిజమే, యెహోవా దయ వలనే ఈరోజు మనం బ్రతుకున్నామంటే, ఈరోజు గాలి పీలుస్తున్నామంటే దేవుని దయ వలనే. ఈరోజు మన కుటుంబం నిలబడిందంటే దేవుని దయ వల్లే. ఈ దేవాతి దేవుని యొక్క దయను చాలామంది మర్చిపోతూ ఉన్నారు. ఏం చేస్తున్నారు? మర్చిపోతున్నారు. సంతోషం కలిగితేనే దేవునికి థ్యాంక్స్ చెప్తాం. బైబిల్ గ్రంథంలో ఉంది, ప్రతి విషయములో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడే అని ఉంటే మనం పరిస్థితులు తగ్గట్టుగా చెల్లిస్తూ ఉంటాం. బాగుంటేనే దేవుడికి థ్యాంక్ యూ అంటాం. ఇల్లు ఆరోగ్యం బాగుంటేనే థ్యాంక్ యూ అంటాం. కానీ బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది, పరిస్థితులు వ్యతిరేకముగా ఉన్నా, పరిస్థితులు అనుకూలంగా లేకపోయినా మనం ఏమనాలో తెలుసా? థ్యాంక్ యూ గాడ్. ఈ రోజుకు బ్రతుకున్నామంటే నీ దయ వల్లే అని చెప్పాలి. దేవునికి మహిమ కలుగునుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. సో దైవ భక్తి కలిగినటువంటి బిడ్డలు ప్రపంచాన్ని, దేశాన్ని మారుస్తారు. ఈ ప్రపంచాన్ని మార్చాలంటే, దైవ భక్తి కలిగినటువంటి బిడ్డల్ని నువ్వు తయారు చేయాలంటే నువ్వెంత ప్రార్థన చేయాలి, నువ్వెంత బైబిల్ చదవాలి, నువ్వెంత రోల్ మోడల్గా ఉండాలి. నీ బిడ్డలు నిన్ను చూస్తారు కదా. నువ్వు ప్రార్థన చేస్తే వారు ప్రార్థన చేస్తారు. నువ్వు వాక్యం చదివితే వారు వాక్యం చదువుతారు. నువ్వు పాట పాడితే వారు పాట పాడాలని నేర్చుకుంటారు. నువ్వు ఏది చేస్తే బిడ్డలు అది చేస్తారు. నువ్వు ఉపవాసం ఉంటే పిల్లవాడు ఉపవాసం ఉండటం నేర్చుకుంటాడు. నువ్వేది చేస్తే వారు అది చేస్తారు. ప్రియులారా, బిడ్డలు నిన్ను చూస్తారు. మనం పుస్తకాలు చదివితే బిడ్డలు మన వల్ల చదువుతారు. తెలుసా? మరిమ గారు వింటున్నారా? దేవునికి మహిమ కలుగునుగాక. అవును, బిడ్డలు మన వల్ల చూస్తూ ఉంటారు. భార్యాభర్తలు గొడవాడుకుంటున్నారంట. ఈయన అన్నం ప్లేట్ ఇసిరేసాడంట, ఆమె గంటి ఇసిరేసిందంట. పిల్లవాడు ఉండి ఆడుండి ఇటు చూస్తున్నాడు. ఏం నేర్చుకుంటాడు పిల్లవాడు? అమ్మ నాన్న ఎలా తిట్టుకుంటున్నారో ఇది నేర్చుకుంటాడు. మా అమ్మ గంటి భలే ఇసిరిందిరా, కరెక్ట్ మన తలకెళ్ళి తగిలింది.
వాడు చప్పట్లు కొడుతున్నాడంట, వాడికి ఏం తెలుసు? ఈయన మళ్ళీ ఇంకా ఆగుతాడా? ఈయన ఇంకోటి తీసుకొని వేస్తున్నాడంట. ఆమె తగ్గుతుందా? ఆమె తగ్గట్లేదు. పిల్లలు మన వల్ల చూస్తారు. నువ్వు ప్రార్థన చేస్తే నీ పిల్లవాడు ప్రార్థన చేస్తాడు. నువ్వు బైబిల్ గ్రంథము చదివితే పిల్లవాడు బైబిల్ గ్రంథము చదువుతాడు. మన పిల్లలు మన వల్ల గమనిస్తున్నారు, మనం అనుకుంటాం గమనించట్లేదని అనుకుంటాం. మన బిడ్డలు మన ప్రతిరూపాలు అయి ఉన్నారండి. మన బిడ్డలు మన ప్రతిరూపాలు అయి ఉన్నారు. మనం ఏమై ఉన్నామో, మనం ఏం చేస్తున్నామో మన బిడ్డలు అదే చేస్తారు. భవిష్యత్ తరాన్ని దేవుడి కోసం ఏర్పాటు చేయాలంటే దేవుని చేతిలో పెట్టాలి. ఆమేన్, హల్లెలూయా. బలవంతుని చేతిలోని బాణములు అంటే వారు అని అంటే ఆ బాణము మన పిల్లలైతే విల్లు దేవుడై ఉన్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి ఒకసారి. ఆమేన్, హల్లెలూయా. మరి ఆ విల్లు మన కోసం వంగిందండి సిలువలో. ఆ దేవాతి దేవుడు మన బిడ్డలను వాడుకోవాలనుకుంటున్నాడు. మనలో ఒక ఉన్నతమైన స్థితిలో ఉంచాలనుకుంటున్నాడు. అందుకనే ఆదాము అవ్వ తప్పు చేసిన వెంటనే వారిని శిక్షించలేదు. తప్పు చేసిన వెంటనే వారిని శిక్షించలేదండి. వారి మీద ప్రేమ చూపించాడు, వారి మీద దయను చూపించాడు. వారిని శిక్షించలేదండి. వారికి మరొక అవకాశమునిచ్చి వారి ద్వారా ఈ సృష్టి యావత్తు రావటానికి దేవాతి దేవుడు ప్రేమను చూపించాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇది గొప్ప విషయం అండి. ఇది గొప్ప విషయం. ఒక తల్లి తన కుమారుల్ని, తన బిడ్డల్ని, తన కుమార్తెల్ని ఎంతో రోల్ మోడల్గా తీసుకురాగలదు. ఒక మంచి మహిళ యొక్క లక్షణాలు ఎలా ఉంటాయో తెలుసా? ఒక మంచి మహిళ దేవునికి భయపడుతుంది. దేవునికి భయపడుతుంది, పాపానికి భయపడుతుంది. ఒక చెడ్డ మాట పలక్కోకుండా తన నోరుని కాపాడుకుంటుంది. దేవుడు చూస్తూ ఉన్నాడు అని దేవాతి దేవుడికి భయపడుతుంది. ఒక మంచి స్త్రీ లక్షణము తన కుటుంబాన్ని కాపాడుకుంటుంది. తన కుటుంబం గురించి ప్రార్థన చేస్తుంది. తన కుటుంబం కోసం విజ్ఞాపన ప్రార్థన చేస్తుంది, మొరపెడుతుంది, కన్నీళ్లు కారుస్తుంది. తన కుటుంబాన్ని కాపాడుకుంటుంది. శత్రువైన అపవాది నుంచి కాపాడుకుంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. అంతేకాదు ఒక మంచి మహిళ కష్టపడుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఏం చేస్తుంది? కష్టపడుతుంది. కష్టపడి పని చేస్తుంది. తను పని చేయకోకుండా భోజనం చేయదంట మంచి మహిళ. ఒక మంచి మహిళ జ్ఞానంగా మాట్లాడుతుంది. ఏది పడితే ఆ మాట మాట్లాడదు. ఇది మంచా కాదా, ఇది చెడా కాదా, ఏ మాట మాట్లాడాలి, ఎప్పుడు మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి అనేటువంటి ఒక మంచి మహిళకు ఉన్నటువంటి లక్షణంగా మనకు కనపడుతూ ఉంది. నా మాటలు నేను ముగించి వేస్తూ ఉన్నాను ప్రియులారా, సమయం అయిపోవచ్చేసింది. సామెతల గ్రంథములో 31వ అధ్యాయములో మహిళను యెహోవా యందు భయపడేటువంటి స్త్రీ ప్రశంసించబడుతుంది అనే మాటను మనం చూస్తున్నాం. చూడండి 31వ వచనము. సామెతల గ్రంథం తీయండి ఒకసారి. 31వ అధ్యాయం 30వ వచనము. యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడునండి. 29లో ఉంటుంది, ఆమె పెనిమిటి ఆమె పొగడును. ఏమనుంది? ఆమె పెనిమిటి ఆమెను పొగడును. అంతేకాదు ఆమె కుమారులు అంటారంట, ఆమెను ధన్యురాలు అని అంటారంట. చాలా మంది కుమార్తెలు ప్రతివ్రత ధర్మం అనుసరించుచున్నారు, కానీ
వారందరిని నువ్వు మించిన దానవని ఆమె పెనిమిటి ఆమెను పొగుడును. ఎంత గొప్ప మాటను మనం చూస్తున్నాం. ఎందుకు పొగుడుతాడు? ఎందుకు పొగుడుతాడు చూడండి. 15వ వచనం చూడండి, చాలా ఎక్సలెంట్ మాట ఉంటుంది అక్కడ. ఆమె చీకటితోనే లేచి తన ఇంటి వారికి భోజనము సిద్ధపరచును, తన పని కత్తెలను భత్యము ఏర్పరచును. పనిని ఏర్పాటు చేస్తుందంట. ఎవరేమా? యెహోవా యందు భయభక్తులు కలిగినటువంటి స్త్రీ కొనియాడబడుతుంది. ఆమె పెందల కాడనే లేస్తుంది, చీకటనే లేచి తన ఇంటి వారికి భోజనం సిద్ధపరుస్తుందండి. 17వ వచనం చూడండి, చేతులతో బలముగా పని చేయను అనే మాటను చూస్తున్నాం. ఆమె నడికట్టు చేత నడుము బలపరుచుకొని చేతులతో బలముగా పని చేయను. ఆమె 20వ వచనం, దీనులకు తన చెయ్యి చాపును, దరిద్రులకు తన చేతులు చాపును, తన ఇంటి వారికి చలి తగలకును భయపడదు. ఆమె ఇంటి వారందరూ రక్తవర్ణ వస్త్రములు ధరించిన వారు. ఆమె పరుపులను సిద్ధపరచుకొను, ఆమె బట్టలు సన్న నార బట్టలు రక్తవర్ణపు వస్త్రములను. ఆమె పెనిమిటి దేశపు పెద్దలతో కూడా కూర్చుండును, గమని యొద్ద పేరుకొనిన వాడే ఉండును. ఆమె నార బట్టలు వేయించి అమ్మును. 20 చూడు, బలమును ఘనతయు ఆమెకు వస్త్రములు. ఆమేన్, హల్లెలూయా. ఆమె వస్త్రములు ఏంటో తెలుసా? బలమును ఘనతయు ఆమెకు వస్త్రములు. 26 చూడండి, జ్ఞానము కలిగి తన నోరు తెరిచును, కృపగల ఉపదేశము ఆమెకు బోధించును. చూసారా ఎవరు ఈమె? యెహోవా యందు భయభక్తులు కలిగినటువంటి స్త్రీ కావచ్చు, పురుషుడు కావచ్చు. ఎలాంటి లక్షణాలు కలిగి జీవించాలి? దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో మనం చూస్తే దేవుడు మహిళకు ఎంత ధన్యత ఇచ్చాడంటే ఈ సృష్టిలో భాగంగా చేశాడు మహిళని. హల్లెలూయా. రక్షణలో ఒక భాగంగా చేశాడండి. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క తల్లి అయిన మరియను ఎన్నుకోవటం ద్వారా అక్కడ సృష్టిలో స్త్రీని భాగంగా చేస్తే ఇక్కడ రక్షణలో ఒక స్త్రీని, ఒక మహిళని ఒక భాగంగా చేశాడు. అంతేకాదు మహిళని కుటుంబానికి ఆశీర్వాదకరంగా చేశాడండి. ఎన్ని పాత్రలు పోషిస్తుందో మహిళ. అక్కగా, చెల్లిగా, అమ్మగా, ఎన్ని పాత్రలు, అత్తగా, చిన్నమ్మగా, పెద్దమ్మగా, ఎన్ని పాత్రలు. ఒక్కొక్క ఫంక్షన్లో చూడాలి వారి యొక్క పాత్రలు ఎంత చక్కగా కనిపిస్తాయో. మహిళలకు బైబిల్ గ్రంథం చాలా విలువనిచ్చింది. దేవునికి మహిమ కలుగును గాక. కుటుంబానికి ఆశీర్వాదకరమైంది. ఒక మంచి మహిళ వల్ల కుటుంబం నిలుస్తుందండి. ఒక మంచి మహిళ వల్ల సంఘం నిలుస్తుంది. ఒక మంచి మహిళ వల్ల దేశం కూడా నిలబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. మరి మనం ఎలాగుంటున్నాం? ఒక మంచి స్త్రీగా ఉంటే ఒక దేశానికి, ఒక సంఘానికి, ఒక కుటుంబానికి ఎంత ప్రయోజనకరముగా మనం ఉండగలం. మనం ఎలా ఉంటున్నాం? చర్చికి వస్తేనే భక్త, చర్చిలో ఉన్నంతసేపైనా, ఆదివారమేనా మన భక్తి, ఆదివారమేనా మన ప్రార్థన, ఆదివారమేనా దేవుని మాటలు వింటాం. మరి మన పరిస్థితి ఎలా ఉంటుంది? అపవాదనే సాతాను ప్రతి క్షణము నిన్ను నాశనం చేయాలని ఎదురు చూస్తూ ఉంటే మరి నువ్వు ప్రార్థన చేస్తున్నావా? నీ కుటుంబం గురించి, నీ ఆత్మ గురించి నువ్వు ప్రార్థన చేస్తూ ఉన్నావా? నీ కుటుంబం గురించి ప్రార్థన చేస్తున్నావా? నీ సంఘముని గురించి ప్రార్థన చేస్తున్నావా? నీ రాష్ట్రం గురించి నువ్వు ప్రార్థన చేస్తున్నావా? నీ దేశం గురించి నువ్వు ప్రార్థన చేస్తూ ఉన్నావా? ఈరోజు ఉమెన్స్ డే. ఈరోజు స్త్రీ యొక్క పాత్ర ఎంతో గొప్పది అనే మాటలు మనం ఉన్నాం. ఎన్నో రోల్ మోడల్స్ చీమల్లాగా పనిచేస్తూనే ఉంటారండి. ఉదయం లేస్తే
ఎప్పుడు పడుకునిద్దో తెలియదు. చీమల్లాగా శ్రమిస్తూనే ఉంటారు ఆడవాళ్ళు. ఉదయం లేచిన దగ్గర నుంచి పడుకునేదాకా చేస్తూనే ఉంటుంది పని. శ్రమించే గుణము ఎంత గొప్ప విషయం. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. దేవునికి అలాంటి వారంటే చాలా ఇష్టం అండి. మనం మౌనంగా ఉండకూడదు, సోమరుల్లాగా ఉండకూడదు. కుటుంబం కోసం విజ్ఞాపన చేసే వారముగా ఉండాలి. గట్టిగా చెప్పండి ఆమేనని. ఆమేన్. ఉపవాసం ఉండాలి కుటుంబం కోసం, బిడ్డల కోసం కన్నీరు కార్చాలి. నీకు అద్భుత కార్యము జరగాలంటే, గొప్ప కార్యాలు జరగాలంటే ప్రార్థన చాలా అవసరమై ఉన్నది. దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థన చాలా అవసరమై ఉన్నది. మనం ఎలా ఉంటున్నాం ఈ రాత్రి మనం పరిశీలించుకుందాం. దేవాతి దేవుడు అదే మాట్లాడుతూ ఉన్నాడు. ఏమంటూ ఉంది? అవ్వ అంటూ ఉంది, యెహోవా దయ వలన నేను ఒక మనిషిని సంపాదించుకున్నాను. ఆ మనుషుడు తర్వాత ఎంత క్రూరమైన వ్యక్తిగా అయిపోయాడు. మొదటి హంతకుడుగా అయ్యాడండి. ఎవరు తప్పు, ఎవరు పొరపాటు? కంఠములో లోపముందా? పెంపకములో లోపముందా? ఎందుకు మొదటి హంతకుడుగా కనిపిస్తూ ఉన్నాడు తన కుమారుడు కయ్యేను? తన తమ్ముడిని ఏబేలును చంపిన విధానము మనం చూస్తూ ఉన్నాం. అందుకే దేవాతి దేవుడు, దేవాతి దేవుడు, దేవుని దయ వల్ల ఒక మనిషిని సంపాదించుకున్నాను అనే మాట చాలా ఆశగా ఉందండి. ఆమె ఎంతో సంతోషంగా చెప్పింది. ఆ మాట చాలా సంతోషంగా చెప్పింది. ఎందుకో తెలుసా? సర్పపు తలను చితక్కొట్టేది కయ్యోనే అనుకుందాము. ఎందుకని? అప్పుడే కదా, ఆ సంవత్సరం, ఆ నెలల మధ్య కదా దేవుడు చెప్పింది ఆ మాట. కానీ అవ్వనుకున్న ఆలోచన ఫెయిల్ అయిపోయింది. బహుశా నీ క్యాలిక్యులేషన్ కూడా మిస్ అవ్వచ్చేమో. బహుశా నువ్వేమనుకుంటున్నావో, నువ్వు అనుకున్న క్యాలిక్యులేషన్ మిస్ అవ్వచ్చేమో. నేను రక్షణ తర్వాత పొందుకుందామని, బాప్టిజం తర్వాత తీసుకుందామని, లేదా ఇప్పుడు కాదు దేవుడు తర్వాత అని నువ్వు కూడా పోస్ట్ పోన్ చేస్తూ వస్తున్నావేమో దేవుణ్ణి. మై డియర్ బ్రదర్ అండ్ సిస్టర్, నీ క్యాలిక్యులేషన్ మిస్ అవ్వచ్చేమో. అవ్వ యొక్క క్యాలిక్యులేషన్ మిస్ అయ్యిందండి. అవ్వ యొక్క అనుకున్న ఆలోచన మిస్ అయిపోయింది. ఈరోజు నువ్వు అనుకుంటున్నావు రక్షణ పొందు అనంటే, మారు మనసు పొందు అనంటే, ఇప్పుడు కాదు అని అనుకుంటే నీ క్యాలిక్యులేషన్ కూడా మిస్ అయ్యిద్దేమో. అవకాశం దొరకదేమో. తర్వాత రక్షణ పొందే అవకాశం ఉండదో. తర్వాత వెళ్ళి ఒక హంతకుడుగా కనిపిస్తూ ఉన్నాడు కయ్యోను. నీవు ఒకవేళ ఈ రాత్రి నువ్వు కన్ను మూస్తే, నీవు తర్వాత కన్ను తెరిసేది నరకములోనా? నువ్వు తర్వాత కన్ను తెరిసేది పరలోకములోనా? ఈ రాత్రి దేవుడు నిన్ను అడుగుతూ ఉన్నాడు. చాయిస్ నీది, అవకాశం నీది. ఒకవేళ రక్షణ లేకోకుండా, మారు మనసు లేకోకుండా మరణిస్తే కనుక నరకములో కన్ను తెరుస్తాడు. నువ్వు అక్కడికి వెళ్ళకూడదనే ఈ ప్రయాస, నువ్వు అక్కడికి వెళ్ళకూడదనే ఈ వాక్యాలు, నువ్వు అక్కడికి వెళ్ళకూడదనే ఎక్కడికి పడితే అక్కడ ఫోన్లో వాక్యం, బైబిల్లో వాక్యం, టీవీలో వాక్యం, యూట్యూబ్లో వాక్యం, వాట్సాప్లో వాక్యం, ఎక్కడ పడితే అక్కడ వాక్యం ఎందుకు ఇస్తున్నాడో తెలుసా? నువ్వు ఒకవేళ మారు మనసు లేకోకుండా, ఒకవేళ రక్షణ లేకోకుండా నువ్వు మరణిస్తే నువ్వు నరకములో కళ్ళు తెరుస్తావు. అక్కడ యాతన, పళ్ళు కొరగటము, అక్కడికి వెళ్ళకూడదనే దేవుడు నీకు ఈ వాక్యము, ఈ మాటలు నీకు అందిస్తూ ఉన్నాడు. చాయిస్ నీది. దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ రాత్రి నువ్వు ఏ నిర్ణయం తీసుకుంటావో చాయిస్ నీది అంటున్నాడు. అలాంటి దేవాతి దేవుణ్ణి నీ హృదయంలోనికి చేర్చుకుంటావా? ప్రభు అడుగుతూ ఉన్నాడు. నేడే రక్షణ దినము. నేడే అని ఉంది, రేపు కాదు, ఎల్లుండి కాదు, నేడే అని ఉంది. నేడే నీవు నాతో కూడా పరదేశంలో ఉందు అని
సిలువు మీద కుడివైపు దొంగతో ప్రభువు చెప్పాడు, నేడే అన్నాడు. ఇమిడియట్లీ, ఈ టైంలోనే, వెంటనే రక్షణ కావాలంటే దేవుణ్ణి పొందుకోవటం డేట్ పెట్టుకోవద్దు, సంవత్సరాలు పెట్టుకోవద్దు, టైం పెట్టుకోవద్దు. ఎప్పుడు ఏం జరుగుతుందో, ఎక్కడ ఏం జరుగుతుందో మనకు తెలియదు ప్రియులారా. రోగం చెప్పి రాదు, మరణము చెప్పి రాదు, ప్రమాదాలు చెప్పి రావు. ఏ ప్రమాదం ఎప్పుడు ఎక్కడ ఎలాగా మన మరణము చెప్పి రాదండి. పలానా స్థలంలోనే చనిపోతాం మనం గ్యారంటీ ఉందా? పలానా రోగంతోనే చనిపోతామనే గ్యారంటీ ఉందా? గ్యారంటీ లేని జీవితం, నీటి బుడగ లాంటి జీవితం ఇది. ఎప్పుడు ఆగిపోయిద్దో, ఎప్పుడు పగిలిపోయిద్దో తెలియదు. ఈ రాత్రే దేవుడు నిన్ను హెచ్చరిస్తూ ఉన్నాడు. ఇప్పటికే చాలా వాక్యాల ద్వారా నీతో మాట్లాడాడు. ఒక తీర్మానం తీసుకుంటావా? నోటు నుంచి నీకు వచ్చే మాటలు, కోపము, ఆవేశము తగ్గించుకుంటావా? నా కోసం నిలబడతావా అని అడుగుతున్నాడు దేవుడు. నీ జీవితాన్ని అద్భుతంగా చేస్తానంటున్నాడు, నీ జీవితాన్ని ఆశీర్వాదకరముగా చేస్తానంటున్నాడు. అలాంటి దేవునికి నీ హృదయములో నేడే, ఈరోజే ఒక అవకాశం ఇస్తే నీకు తెలియకోకుండానే ప్రభు నీలోనికి వచ్చి నీ జీవితాన్ని వండర్ఫుల్గా చేద్దామనుకుంటున్నాడు. అలాంటి దేవునికి నీ హృదయంలో చోటిస్తావా? ఒకవేళ ఇస్తాను అని అంటే నాతో కలిసి చిన్న మాట ప్రార్థన చేయండి. అందరూ కళ్ళు మూసుకుందాం ఒకసారి. ఈ రాత్రి ప్రభువు మనతో మాట్లాడాడు. అవ్వ యొక్క క్యాలిక్యులేషన్ మిస్ అయిపోయింది. అవ్వ క్యాలిక్యులేషన్ మిస్ అయిపోయింది. నీ క్యాలిక్యులేషన్ కూడా మిస్ అయిద్దేమో. నువ్వు అనుకోవచ్చు, సమయం ఉందని అనుకుంటే, టైం ఉందనుకుంటే, మన క్యాలిక్యులేషన్ మిస్ అయితే నరకములో కళ్ళు తెరవాలి. అక్కడికి వెళితే ఇంకా రావటానికి లేదు. మన ఆయుష్ మన చేతిలో లేదు. ఈరోజు ఎంతమంది ఉంటారు, రేపు ఎంతమంది ఉంటారు? ఈ నెలలో ఎంతమంది ఉంటారు, ఈ సంవత్సరం ఎంతమంది ఉంటారు మనకు తెలియదు కదా. మనం అనుకోవచ్చు, బలం ఉంది, వయసు ఉంది నాకు, ఇప్పుడేమి యవ్వనస్తులే వెళ్ళిపోతూ ఉన్నారు. మనం ఎంత బండి మీద వెళుతూనే మనకు తెలియకోకుండా ఏదన్నా జరిగితే, జరగకూడనిది జరిగితే అనుకోని రాదు కదా ప్రమాదం. కానీ దేవాతి దేవుడు నీకు ఆయుష్ పెంచాడు. ఇప్పటికే దేవాతి దేవుడు నీతో మాట్లాడాడు. నువ్వు లైట్గా తీసుకుంటే నష్టపోతావు అంటున్నాడు. నువ్వు లైట్గా తీసుకుంటే నష్టపోతావు. ప్రియ సహోదరి, సహోదరుడా, నీ పాపము విడిచిపెడతావా? నీ వ్యసనాల నుంచి విడిచిపెడతావా? ఎప్పుడు రాలిపోవాల్సిన వ్యక్తికి ఆయుష్నిస్తున్నాడు, ఆరోగ్యమునిస్తూ ఉన్నాడు. అయినా నీ హృదయాన్ని నోట్రలుగా పెట్టుకుంటే, దేవునికి నీ హృదయంలో స్థలం ఇవ్వకపోతే నష్టపోతావు అంటున్నాడు. నీ క్యాలిక్యులేషన్ మిస్ అయిద్దేమో. అయ్యా నన్ను క్షమించు ప్రభు అనంటే ఒక్క మాట, నేడే రక్షణ దినం. అయ్యా నాకు ఆయుష్నిచ్చావు ప్రభు, నా కోసం కల్వరి సిలువలో మరణించావు ప్రభు. ఆ త్యాగం మీరు చూపించారు ప్రభు. నేను మరణిస్తే నరకానికి వెళ్ళకూడదని ప్రభు అని మీరు ఎంత కృప చూపిస్తున్నారు ప్రభు. నన్ను క్షమించు ప్రభు. నా హృదయంలోనికి రండి ప్రభు. నా జీవితాన్ని మార్చండి అయ్యా. నాకు మారాలని ఉంది, నేను మారలేకపోతున్నానని ఒకవేళ నువ్వు దిగులుగా ఉంటే, మారు మనసు పొందాలని ఉంది, నా వల్ల కావట్లేదని నువ్వు అనుకుంటే, ఈ రాత్రి ప్రభువుని అడుగు. నీ బలహీనతలను బట్టి విడిచిపెట్టడు, నీ పాపాన్ని బట్టి విడిచిపెట్టడు ప్రభు. ఆదామవ్వను విడిచిపెట్టలేదు, వారికి యెహోవా దయ వలన బహుమానమునిచ్చాడండి. ఒకవేళ నువ్వు బలహీనుడై ఉంటే, ఒకవేళ పాపం చేస్తూ ఉంటే, ప్రభు నిన్ను విడిచిపెట్టడు ప్రియులారా. ఆయన నిన్ను పట్టుకొని హత్తుకునేవాడు, ఆయన నిన్ను ఎత్తుకునేవాడు.
నీ కన్నీళ్లు చూసేవాడు ఆయన. అయ్యా నన్ను క్షమించు ప్రభు అని ఒక మాట అంటే చాలు, నీ చింత యావత్తు ఆయన మీదే. నీ పరిస్థితి, నీ కుటుంబ పరిస్థితి మారుస్తాడు. అయ్యా ఈ పాపిని క్షమించు ప్రభు. ఈ రాత్రి మీరు నాతో మాట్లాడారు ప్రభు. నేను కఠిన హృదయం పెట్టుకుంటే నేను నాయన తగు మూల్యం చెల్లించుకోవాలి. అయ్యా అలాగుండుకోకుండా నా జీవితాన్ని మార్చండి అయ్యా, నా పరిస్థితి మార్చండి ప్రభు. అయ్యా ఎంతమంది బిడ్డలైతే ప్రార్థనలో ఏకీభవించారు, బిడ్డల యొక్క జీవితంలో అద్భుత కార్యాలు జరిగించండి అయ్యా. బిడ్డల యొక్క జీవితాలను మార్చండి ప్రభు. దుష్టుడు గర్జించు సింహం వల్ల ఎవరిని మృంగుదురువా, ఎవరిని చితిపి వేద్దామా అని చూస్తున్నాడు. వాడి కార్యాలను లైఫ్ మరుచుతున్నాడు ప్రభు. అద్భుత కార్యం బిడ్డల పక్షముగా చేయమని, గొప్ప కార్యము జరిగించమని, దుష్టుని దూరపరుస్తూ మీ సన్నిధి, మీ కృప ఉంచి నడిపించమని, బిడ్డల యొక్క జీవితంలో అద్భుత కార్యాలు జరిగించమని నాయన. ఈ యొక్క వాక్యం విన్నటువంటి బిడ్డల యొక్క జీవితాల్ని మార్చండి. ఎంతమంది బిడ్డలైతే యూట్యూబ్ ద్వారా వింటున్నారు, వాట్సాప్లో, ఫేస్బుక్లో వింటున్నారు నాయన, అటు యొక్క బిడ్డల యొక్క జీవితంలో అద్భుత కార్యాలు జరిగించి వారి కథ మొత్తం మార్చండి ప్రభు. వారి జీవితం ఈ రాత్రి ఒక క్షణంలోనే మార్చండి ప్రభు. అద్భుత కార్యాలు జరిగించి బిడ్డలకు తోడుగా ఉండమని, బిడ్డలు ఏదైతే కావాలని కోరుకుంటున్నారో నాయన నెరవేర్చమని మీకు మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లిస్తూ వాక్యం ద్వారా మాట్లాడినందుకు మీకు వందనాలు చెల్లించుకుంటూ ఈ ప్రార్థన మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైన నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ ప్రభు పేరిట వందనములు తెలియజేస్తూ ఉన్నాను. చక్కగా దేవుని యొక్క వాక్యమును విన్నందుకు ప్రభు పేరిట వందనములు. అలాగే యూట్యూబ్లో వీక్షిస్తున్నటువంటి వారికి కూడా ప్రభు పేరిట వందనములు. దేవుడు మనందరి కుటుంబంలో దీవించును గాక. ఆమేన్. మంచిది.